హెల్త్ న్యూస్ మీకోసం. మద్యం మత్తుగా గమ్మత్తుగా మనల్ని చిత్తు చేస్తుంది. మనలో కొందరు పీకల దాకా తప్పతాగి ఒళ్ళు తెలియని స్థితిలోకి జారిపోతూ ఉంటారు. ఇలాంటి వారికి ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది. ఈ తరహా మందుబాబులకు కళ్ళెం వేయడానికి కొన్ని రకాల మధుమేహ మందులు ఉపయోగపడతాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. బ్రిటన్లోని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా వీరు GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్స్ తరగతికి చెందిన మందులపై దృష్టి సారించారు. వాటిని వాడాక సంబంధిత వ్యక్తుల మద్యపాన అలవాట్లలో వచ్చిన మార్పులపై గతంలో జరిగిన అధ్యయన వివరాలను విశ్లేషించారు. మద్యపానాన్ని తగ్గించడానికి ఈ తరహా ఔషధాలను వాడొచ్చా అన్నది పరిశీలించారు. మద్యపానంతో ముడిపడ్డ ఆరోగ్య సమస్యలపై వీటి ప్రభావం, మద్యపానానికి పురిగొల్పే సంకేతాలకు మెదడు స్పందించే తీరు వంటి వాటిని కూడా వారు విశ్లేషించారు. GLP-1 RAS మందుల వల్ల మద్యపాన వినియోగం తగ్గుతున్నట్లు ఒక పరిశోధనలో తేలింది. ముఖ్యంగా శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచి 30కి పైగా ఉన్న వారిలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ ఔషధం మెదడులోని ప్రోత్సాహకానికి సంబంధించిన భాగాన్ని లక్ష్యంగా చేసుకోవడమే ఇందుకు కారణమై ఉండొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అలాగే ఈ మందు తీసుకున్న మద్యపాన ప్రియుల్లో మద్యంతో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా తక్కువేనని వెల్లడైంది. GLP-1 RAS తరగతికి చెందిన డులాగ్లుటైడ్ అనే మందును తీసుకోవడం వల్ల మద్యం మోతాదును తగ్గించుకునే అవకాశం 29% వరకు ఉందని మరో పరిశీలనలో తేలింది. మితిమీరిన మద్యపానం అలవాటుకు సమర్థ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ పరిశోధన మార్గం సుగమం చేస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.